ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని మహాకృపచేత మరలా మిమ్మలను కలుసుకుంటున్నాను ప్రియులారా. మీకును నాకును బలము, మీకును నాకును కృప ఆయన యొక్క వాక్యమే. అదియే మన అనుదిన ఆహారము. ప్రభువుకు స్తోత్రం. ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మనితో అనుదినము కొన్ని నిమిషముల ఈ క్లుప్త సందేశము మీ యొక్క జీవితమునకు మిక్కిలి ప్రయోజనకరమని నేను నమ్ముచున్నాను. ఇంకను మీ యొక్క అభిప్రాయములను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ప్రభు యొక్క నామం మహిమపరచబడుతుంది. రెండవదిగా అనేకులకు షేర్ చేయండి. దేవుని యొక్క రాజ్యం విస్తరింపబడుతుంది కదా మీ ద్వారానే. అది ఎంత సంతోషం. సరే, ఈరోజుకు సంబంధించినటువంటి మాట యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 47వ అధ్యాయము 3వ వచనము. ఆ యొక్క చివరి మాట, నన్ను ఆ నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు చీల మండలంలో తుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము ప్రతి ఒక్కరికి ప్రభువు పంచిపెట్టాడు. అభిషేకం అంటే అభిషేకం, నా మీద ఉన్న అభిషేకం, మీ మీద ఉన్న అభిషేకం, ఆదిమ సంఘము మీద కుమ్మరింపబడిన అభిషేకము కదా, ఒకటే. అలాగైతే అభిషేకింపబడిన కొందరు శక్తివంతముగా ఉన్నారే, అభిషేకం పొందిన కొంతమంది ప్రార్థిస్తున్నారే, కొంతమంది ప్రార్థించకుండా ఉన్నారే, వారందరూ అన్య భాషలో ప్రార్థిస్తున్నారు. ఎలాగంటే ఇక్కడ మీరు గమనించాలి. 3వ వచనం 47:3 మనము గమనించినట్లయితే, ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా చీల మండ లోతుండెను. మరి ఒక చోట గమనిస్తే నీళ్లు మోకాళ్ళ లోతుండెను. అదే 4వ వచనం చివరిలో ఆ యొక్క నీళ్లు మొల లోతు. 5వ వచనము క్రింద దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. చూశారా? మొట్టమొదటిదిగా ప్రియులారా, మోకాళ్ళ చీలమండలము, మోకాళ్ళు, నడుము, ఆ తర్వాత ఈదలేనంత. అలాగైతే ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో ఎంత మట్టుకు లోతుగా వాక్యమును చదవడం, ప్రార్థించడం, అన్యభాష మాట్లాడడం, ప్రభువా ఆత్మ వరములను గూర్చి ఆలోచించడం, ప్రభువా ఆ కృప నాకు కావాలని అడగడం, ఇందులో మీరు ఆసక్తి కనుపరచగా ఆ మెజర్మెంట్ పెరుగుతూనే పోతుంది. అలాగైతే ఆ చివరి మాటే ఈదవలసినంత నీరుగల నది. ఆ ఈదవలసినంత లోతుకు వెళితే నీవు నేను, నీ వలన నా వలన నీళ్లు ఆ యొక్క అడుగును పెట్టలేము. మనంతటా నేల మీద అడుగు పెట్టకుండా పైకి లేవగలము. అది నది కావచ్చు, చెరువు కావచ్చు. ఆ నడుము కంటే లోతుగా మనము దిగితే తనంతట తానే కాలు పైకి లేస్తుంది. తనంతట తానే, నా అంతట కాదు, తనంతట తానే. అలాగైతే ఈరోజు ప్రభువు బిడ్డలారా, ఈద ఉండవలసినంత అభిషేకములోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ యొక్క నదిలాగా ప్రవచన వరము చేత, ఆత్మ భారము చేత మీ ఇంటిలో ఉన్న సమస్యకు కారణం ఏమిటి? ఎందుకు ఈ చెడు కల వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంటిలో తరచు వివాదము? ఎందుకు నా ఆర్థికములో హఠాత్తుగా? ఎందుకు నా శరీరములో పోరాటం? ఎందుకు చింత? ఎందుకు భయము? ఎందుకు వణుకు? ఎందుకు నష్టం? ఎందుకు బాధ? వీటన్నిటికీ ఆయన మీకు బదులు చెప్తాడు. మీకు మాత్రమే కాదు, ఎదుటివారి సమస్యకు కూడా పరిష్కారం చూపించేవారుగా మీరు మారతారు. యేసేపు పాత నిబంధన గ్రంథములో 15 సంవత్సరముల యవనస్తుడు కలలు కనిటువంటి వ్యక్తి కలలు మాత్రం కంటాడు. అయితే ఒక సందర్భములో అతను చెరసాలలో వేసినప్పుడు ఎదుటివారికి వచ్చేటువంటి కలలకు ఈయన భావము చెప్పినంత మట్టుకు మారాడు. ఆ యొక్క లోతు, అభిషేకపు లోతు చూశారా? అదే ఈరోజు ప్రభు మీకిచ్చే అభిషేకం యొక్క లోతు. చాలదు ప్రభువా, నా ప్రార్థన చాలదు, నా బైబిల్ రీడింగ్ చాలదు ప్రభువా, నేను పోరాడి ప్రార్థించదామా? ప్రేమ కలిగిన తండ్రి, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సందేశం విన్న తరువాత మీ బిడ్డలు ప్రార్థించకుండా ఉండలేనంత మట్టుకు సహాయం చెయ్యండి.
రిఖ రబల శుఖమారాధీన ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అలాంటి దాహము దయచేయండి. తద్వారా ఇంటిలో సమాధానం రావాలి, దైవ కృప ఆవరించాలి. ఈ దినమంతా నడిపించండి, దినము నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ప్రియులారా. దేవుడు ఈ రోజు చూడండి వ్యత్యాసముగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.